పెళ్లి కావాలనే బాబు ఆశీర్వదించేది. ముహూర్తాలు ఉన్నాయి, చూడమంటారా? మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఏవైంది నీకు? ఏదో బాగా ఆలోచిస్తున్నావు. ఏం లేదు, ఒకసారి నీ చెయ్యవు. ఇదేంటి? నా మనసులో మాట చెప్పే ముందు ఏదో ఒకటి ఇచ్చి చెప్పడం నా అలవాటు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ టైం నేను ఇల్లు వదిలి 1 వీక్ మీ ఇంట్లో ఉన్నా, అదే నా ప్రపంచం అయిపోయింది. నేనెప్పుడు అనుకోలేదు నా లైఫ్లో జరిగే ఒక యాక్సిడెంట్ కూడా ఇంత బాగుంటుందని. అంటే ఏంటి, ఇక్కడ ఉండిపోతావు ఇప్పుడు? హా, నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతా. ఏంటి, కామెడీ చేస్తున్నావా? లేదు, నేను ఇలాంటి టాపిక్స్లో కామెడీ చేయను. నేనెవరో తెలియకుండానే నన్నంత కేరింగ్గా చూసుకున్నావంటే అదే నీ వైఫ్ అయితే ఇంకెంత ప్రేమగా చూసుకుంటావు. ఏ అమ్మాయిని ఇదే కదా కోరుకుంటుంది. యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్ మీద కేర్ చూపించడం మాకు డ్యూటీ లాంటిది. అందరినీ ఎలా అయితే ట్రీట్ చేశానో నిన్ను కూడా అలాగే ట్రీట్ చేశా. అది నీకు ప్రేమగా అనిపించుంటే ఐఎమ్ సారీ. నాకు నిజంగా నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నీకేం ఫీలింగ్స్ లేకుంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో కాకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? నా కోసం స్పెషల్గా ఫుడ్ ఎందుకు కుక్ చేసావు? ఆ రోజు నైట్ కూడా నా కోసం ఎందుకు అంత కష్టపడ్డావు? నా వల్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి హాస్పిటల్లో ఉండలేనంటే అమ్మాయి కదా అని ఇంటికి తీసుకొచ్చా. బయట ఫుడ్ తినలేనంటే ఇంట్లో కుక్ చేసి పెట్టా. ఇంకా ఆ రోజు నైట్ అంటావా? నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కూడా నేను అలాగే చేసేవాడిని. దాన్నే కదా ప్రేమ అంటారు. ఇప్పుడు చెప్పు రిషి, నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా?